ఈ విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నన్నైతే చాలా ఆశ్చర్యపరిచింది. అవును, బైబిల్ చదవడం వేరు, గ్రహించడం వేరు. చదవడానికి గ్రహించడానికి చాలా తేడా ఉంది. రాయబడింది చదవడం వేరు, చదివిన దానిని గ్రహించడం అనగా అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ వేరు. మనం చదివింది అర్థం చేసుకోకపోతే అది అంత ప్రభావవంతంగా ఉండదేమో. మన వాక్యంలోనికి వెళితే గనక అపోస్తల కార్యము 8వ అధ్యాయం 27వ వచనంలో, ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యేసయ్య గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమీదనగా ఆయన గొర్రెపిల్ల వలె వదకు తేవడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇక్కడ చూడండి, ఒక ఐథియోపియుడైన నపుంసకుడు, ఇతను తన దేశాన్నించి ఇజ్రాయేలీకు యెరూషలేమునకు దేవుని ఆరాధించుట కొరకు వచ్చున్నాడు. ఇతను ఇజ్రాయేలీయుడు కాదు, యూదుడు కూడా కాదు. కానీ ఇతను దేవుణ్ణి ఆరాధించుటకై యెరూషలేమునకు వచ్చాడు, ఆరాధించాడు. మళ్ళీ తిరిగి తన ఇంటికి, తన ప్రదేశానికి ప్రయాణమవు వెళుతూ ఉన్నాడు. వెళుతూ వెళుతూ ఆ రథంలో ఖాళీగా కూర్చోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. క్షమించాలి, దేవుని వాక్యాన్ని, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చదువుతున్నాడు కానీ అతను గ్రహించుకోలేకపోతున్నాడు. చదువుతున్నాడు కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడంటే, అతనే అంటున్నాడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహించగలను అని ఫిలిప్పుతో బదులిస్తున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భం చూడండి. ఇతను యెరూషలేమునకు వచ్చాడు, దేవుణ్ణి ఆరాధించాడు, తన మొక్కుబళ్ళు చెల్లించుకున్నాడేమో, అంతా బాగానే ఉంది. ఇతని దగ్గర వాక్యము, లేఖనాలు, బైబిల్ కూడా ఉంది. అయితే ఇతను దాన్ని చదువుతున్నాడు కూడా. ఇంత చేసినప్పటికీ కూడా ఇతను గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఇతను ఏం గ్రహించలేకపోయాడనంటే, అతను చదువుతున్నటువంటి ఆ యెషయా గ్రంథంలో ఆ వచనాలు ఎవరిని గురించి చెబుతున్నాయి, ఆ వచనముల యొక్క భావం ఏంటి అన్న విషయము ఇతను తెలియడం లేదు. ఒకవేళ ఆ వచనముల యొక్క భావము ఇతను తెలియకపోతే ఇతనికి యేసుక్రీస్తు వారిని గురించి తెలియదు. యేసుక్రీస్తు వారిని గురించి ఇతనికి తెలియకపోతే ఇతను రక్షించబడలేడు. ఇతను యెరూషలేముకు వచ్చుండొచ్చు, యెరూషలేములో కానుకలు ఇచ్చుండొచ్చు. అదేవిధముగా తన దగ్గర ఉన్నటువంటి బైబిల్ని, లేఖనాలను ప్రతిరోజు చదువుతూ ఉండొచ్చు కూడా. కానీ అతనికి ఆ గ్రహింపు అనేది లేకపోతే, ఆ వాక్యము యొక్క ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ మర్మము కానీ, ఆ భావము కానీ, అర్థము కానీ తెలియకపోతే ఇతడేమవుదుడంటే యేసుక్రీస్తు వారి లేకుండా చనిపోదుడు. యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా, యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయేవాడు. కానీ దేవుడు తన కృప వలన ఇతనికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేశాడు. ఇక్కడ మనం చూస్తే 29వ వచనంలో, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఆత్మ, పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు పలానా చోటకు వెళ్ళి
రథములో వచ్చుచున్నటువంటి ఆ నపుంసకుడును కలుసుకో. అతను వాక్యం చదువుతున్నాడు, అతనికి దగ్గర బైబిల్ ఉంది, లేఖనాలు ఉన్నాయి, కానీ దానిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆ వాక్యం యొక్క భావం అతను తెలుసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ వాక్యం యొక్క భావం అతను తెలుసుకుంటే అతను యేసుక్రీస్తు వారిని తెలుసుకోగలుగుతాడు. యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే అతను రక్షించబడతాడు అని పరిశుద్ధాత్మ దేవుడు భావించి, పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో చెబుతున్నటువంటి మాట, నువ్వు రథము దగ్గరికి వెళ్ళి అతన్ని కలుసుకోమని. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకి వాక్యాన్ని బోధించాలని చూస్తాడు. వాక్యం యొక్క భావాన్ని, వాక్యం యొక్క అర్థాన్ని మనకి ఆయన వివరించాలని చూస్తూ ఉంటాడు. ప్రత్యక్షత అని అంటాం. రాయబడిన వాక్యం వేరు, రాయబడిన వాక్యాన్ని లోగోస్ అంటారు. మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకునేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నప్పుడు మనం వింటున్నటువంటి ఆ భావాన్ని రేమా అని పిలుస్తారు. అంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత వేరు, రాయబడిన వాక్యము వేరు. రాయబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వివరించడాన్నే రేమా అని అంటాం, అంటే ప్రత్యక్షత అని అంటాం. దానిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యాన్ని బోధించాలని, మనం అర్థం చేసుకోవాలని, దానికి తగినట్లుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలామంది వాక్యం యొక్క భావము తెలియక, వాక్యం యొక్క అర్థము తెలియక, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని నుంచి వినలేక సాతాను చేతిలో నలిగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారి ఇష్టానుసారంగా ఆ వాక్యాన్ని వారికి తగినట్టుగా మార్చుకుని, తమ సొంత జ్ఞానంతో ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని దేవునికి వ్యతిరేకంగాను, అలాగే సంఘానికి వ్యతిరేకంగాను అదే వాక్యాన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాతాను చేతిలో నలిగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలము వాక్యం యొక్క అర్థం తెలియకపోవడం వలన, వాక్యం తెలియకపోవడం వలన కాదు, వాక్యం యొక్క అర్థం తెలియకపోవడం వలనను, మరియు వాక్యాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలి అని తెలియకపోవడం వలన, వాక్యాన్ని బట్టి కూడా సాతాను మనల్ని శోధించాలని చూస్తూ ఉంటాడు. వాక్యాన్ని ఆధారం చేసుకుని సాతాను మనల్ని శోధించాలని చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారి దగ్గర కూడా సాతాను అదే పని చేశాడు. ఇలా రాయబడి ఉంది కదా, నువ్వు పైనుంచి దూకు, ఈ కొండ, ఈ దేవాలయం మీద నుంచి దూకు, అప్పుడు దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి, నీ కాలుకి ఎటువంటి గాయము కాకుండా, నీకు ఎటువంటి గాయం కాకుండా కాపాడతాయి. ఇది వాక్యంలోనే రాయబడి ఉంది. దేవదూతలు నీ కాలికి రాయి కూడా తగలకుండా కాపాడతాయని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేస్తే ఆ వాక్యం నెరవేరుతుంది, వాక్యంలో ఉంది కదా, నువ్వు ఇట్లా చెయ్యు అని యేసుక్రీస్తు వారిని శోధించినట్లుగా సాతాను మనం చూస్తాం. అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, వాక్యం రాయబడి ఉన్నది నిజమే, కానీ అది శోధించడానికి కాదు, ఇక్కడ ఉపయోగించడానికి కాదు. నా ఎంతటి నేను దూకేసి దేవుణ్ణి పరీక్షించడానికి ఆ వాక్యము రాయబడలేదు అని యేసుక్రీస్తు వారు ఆ సాతానికి బదులివ్వడం మనకు తెలుస్తుంది. వాక్యంలో రాయబడినంత మాత్రాన, బైబిల్లో రాయబడినంత మాత్రాన సరిపోదు, కానీ దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలనేదే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి నడిపింపు. ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తి వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, కానీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. చాలామంది కూడా ఈ రోజుల్లో క్రైస్తవులు బైబిల్ని అయితే చదువుతున్నారు, కానీ దాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాక్యాన్ని అయితే ప్రతిరోజు చదువుతున్నారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి రేమ అంటే ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ దేవుని నుంచి వినలేకపోతూ ఉన్నారు, దాని భావాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అందువలనే సాతాను చేతిలో చాలామంది నలిగిపోతూ ఉన్నారు. ఈ విషయం చెప్పడానికి నేను కొంచెం బాధపడుతున్నప్పటికీ కూడా సేవకులము అని చెప్పుకునే చాలామంది పాస్టర్లు కూడా పరిశుద్ధాత్మ నుంచి వినలేని స్థితిలో ఉన్నారు. సేవకులము అని చెప్పుకునే పాస్టర్లు కూడా దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించలేని, అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇది నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయం, కానీ ఇది నిజం. ఇక్కడ ఇతను చూస్తే ఇతని దగ్గర ఆ రోజుల్లోనే లేఖనాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. లేఖనాలు ఉన్నాయి, చదువుకుంటున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అక్కడ ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారి పేరు మనకు కనపడదు. కానీ అది యేసుక్రీస్తు వారిని గురించే ప్రవక్త రాశాడు. అతనే అంటున్నాడు, ఆ ఫిలిప్ అంటున్నాడు, ఆ నపుంసకుడు అంటున్నాడు ఫిలిప్పుతోటి, ఈ లేఖనాల్లో ఈ అధ్యాయంలో ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడు? తనను గూర్చియా లేక మరి ఒకని గూర్చియా అని ఫిలిప్ని ప్రశ్నిస్తున్నాడు. చూడండి, తన దగ్గర దేవుని వాక్యం అయితే ఉంది, కానీ ఆ వాక్యం ఎవరిని గురించి మాట్లాడుతుందో అతనికి తెలియదు. అతను చదువుకుంటా పోతున్నాడు అంతే. అందుకే ఫిలిప్ మొట్టమొదట వేసిన ప్రశ్న, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని. నువ్వు బాప్తిసం పొందావా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నువ్వు కానుకలు ఇచ్చావా? ఇటువంటి ప్రశ్నలు అడగలేదు, కానీ నువ్వేం చదువుతున్నావో దానిని గ్రహించుచున్నావా? ఈరోజు చూస్తే క్రైస్తవులు బైబిల్ని చదువుతున్నాం, కానీ ఏం చదువుతున్నామో దాన్ని గ్రహించే స్థితిలో ఉన్నామా? దానిని అర్థం చేసుకుని పరిశుద్ధాత్మ నుంచి వినే పరిస్థితిలో ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మ దేవుని బోధన వినే పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవలసినటువంటి సమయం. ఎందుకనగా ఒకవేళ మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ని, ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఆ మాటల్ని గ్రహించలేకపోతే, మనం ఆ సాతాను చేతిలో నలిగిపోవచ్చు. అంతేకాకుండా నరకానికి కూడా వెళ్ళిపోవచ్చు. జ్ఞానం లేకపోతే మనం నశించిపోవచ్చు కూడా. కాదు అని అంటారా? సరే, అయితే మరి ఇక్కడ ఈ నపుంసకుడి చేతిలో బైబిల్ లేదా? ఈ నపుంసకుడు యెరూషలేమునకు వచ్చి ఆరాధించలేదా? అంటే ఇతను భక్తిపరుడు కాదా? దేవుని యందు భయభక్తులు గలవాడు కాదా? ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇతనికి యేసుక్రీస్తు వారిని గురించి ఎందుకు తెలియలేదు? యేసుక్రీస్తు వారిని గురించి చెప్పేటువంటి ఆ లేఖనాన్ని ఇతను చదువుతున్నాడు, ఆ అధ్యాయాన్ని ఇతను చదువుతున్నాడు, కానీ ఇతను అర్థం చేసుకోలేకపోయాడు యేసుక్రీస్తు వారిని గురించి. యేసుక్రీస్తు వారి యొక్క ఆ త్యాగాన్ని గురించి, తన శిలువ మరణాన్ని గురించి, తన శిలువ మరణం ద్వారా మనకు వచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని గురించి, పాప క్షమాపణను గురించి ఈ నపుంసకుడు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతని దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ బోధించే వ్యక్తి ఇతనికి లేడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇతనికి లేడు. ఇవన్నీ ఉన్నా కూడా ఒకవేళ ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ఇతని దగ్గరికి పంపించి ఆ వాక్యాన్ని అనుసరించి దాని భావం గనక ఆ నపుంసకుడికి బోధించకపోతే, ఆ నపుంసకుడు ఖచ్చితంగా బాప్తిసం పొందకపోదుడు. యేసుక్రీస్తు వారిని గురించి తెలియకుండానే చనిపోదుడేమో. యేసుక్రీస్తు వారి నామంలో పాపక్షమాపణ పొందకపోదుడు, నిత్య జీవాన్ని పొందకపోదుడు. మనం చూస్తే గనక ఇందులోనే అప్పుడు ఫిలిప్పు ఏం చేస్తారనంటే, ఆ లేఖనాన్ని 34వ వచనంలో చూస్తే, 35వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. చూడండి, ఆ లేఖనమును ఆధారం చేసుకుని ఫిలిప్పు నపుంసకుడికి స్వార్థ ప్రకటిస్తున్నాడు. అదే లేఖనము ఈ నపుంసకుడు చదవలేదా? అదే లేఖనాన్ని, అదే బైబిల్ గ్రంథాన్ని నపుంసకుడు ఆ రోజు వరకు తన దగ్గర ఉంచుకోలేదా? తన దగ్గర బైబిల్ ఉండొచ్చేమో, కానీ తనకు బోధించేవారు లేరు. మన దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రం సరిపోదు, మనకు బోధించే పరిశుద్ధాత్మదేవుడు కూడా కావాలి. ప్రత్యక్షతనిచ్చే పరిశుద్ధాత్మదేవుడు కూడా మనకు కావాలి. ఇక్కడ చూస్తే ఆ యొక్క లేఖనాన్ని అనుసరించి ఫిలిప్పు అతనికి సువార్త ప్రకటించాడు. తర్వాత వెంటనే అతను త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్ము ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించాను. చూసారా, ఇతను ఎంతగా మారు మనసు పొందాడో, ఎంతగా దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడో చూసారా. ఒక్క బోధ, ఒకే ఒక్క లేఖనంలో నుంచి పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్పు ద్వారా బోధించడం ద్వారా
ఒక్క రోజులో చెప్పాలంటే ఒక్క గడియలో ఇతను రక్షించబడిపోయాడు. ఒక్క గడియలో ఇతని జీవితం మారిపోయింది. ఒక్క గడియలో ఇతను పాపక్షమాపణ పొందాడు. ఒక్క గడియలో, ఒక్క గంటలో, ఒక్క నిమిషంలో ఆ రోజునే అతను నిత్య జీవానికి వారసుడైపోయాడు యేసుక్రీస్తు వారి నామంలో. పరిశుద్ధాత్మదేవుడు బోధించే ఒక్క బోధ మన జీవితాలని మార్చివేస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు చెప్పే ఒక్క రహస్యం మన జీవితాలని మార్చివేస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు బోధించే ఒక్క మాట మన విశ్వాసాన్ని పెంచుతుంది. పరిశుద్ధాత్మదేవుడు చెప్పే ఒక్క రహస్యం సాతాను చేతిలోంచి మనల్ని విడిపిస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు బోధించే, బయలుపరిచే ఒక్క మర్మము యేసుక్రీస్తు వారిలో మనల్ని బలవంతులుగా చేస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు బోధించే, బయలుపరిచే ఆ విషయాలు మనల్ని యేసుక్రీస్తు వారిలో స్థిరంగా ఉండేలా చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆ జ్ఞానము మనల్ని యేసుక్రీస్తు వారి కొరకు పరిగెత్తేలాగా, యేసుక్రీస్తు వారి కొరకు పనిచేయులాగన మనల్ని ఒక్క రోజులోనే చేయగలుగుతాయి. మనలో ఎంతో ప్రభావాన్ని తీసుకురాగలుగుతాయి. మనల్ని ఎంతో శక్తితో నింపగలుగుతాయి. మన జీవితాలని మార్చివేయగలుగుతాయి. గ్రహింపు అనేది చాలా అవసరం. దానియేలు దర్శనము పొందుకున్న తర్వాత 9వ అధ్యాయం 22వ వచనంలో గాబ్రియేలు దూత, ఒక దూత మళ్ళీ దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు నువ్వు గ్రహించుటకు శక్తినిచ్చుటకై నేను నీ దగ్గరికి వచ్చి ఉన్నాను అని చెప్పి దానియేలుతో దూత మాట్లాడుతుంది. అప్పటికే దానియేలుకి దర్శనం వచ్చింది, కానీ దానిని అర్థం చేసుకోలేని, అంటే గ్రహించలేని స్థితిలో దానియేలు ఉన్నాడు. అయితే అప్పుడు దూత వచ్చి చెప్తుంది, నీకు కలిగినటువంటి దర్శనమును గ్రహించుటకు నీకు శక్తినిచ్చుటకై వచ్చాను. ఇక్కడి నుంచి నువ్వు దాన్ని గ్రహిస్తావు. చూడండి, అతనికి దర్శనం అయితే వచ్చింది, కానీ గ్రహించే శక్తి లేదని మనకి బైబిలే చాలా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనము దేవుని నుంచి ఎన్నో కళలు చూడొచ్చు, ఎన్నో దర్శనాలు పొందుకుని ఉండొచ్చు, కానీ వాటిని గ్రహించలేని స్థితిలో కూడా ఉండిపోవచ్చు. గ్రహించే శక్తి పూర్తిగా వేరు, అది నెక్స్ట్ లెవెల్, ఆత్మలో మరొక స్థాయి. అది చాలామంది నాకు ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చిందని చెప్తారు, కానీ కొన్ని కళలు వారి జీవితంలో జరిగిన తర్వాత వాళ్ళు అంటారు, నాకు ఈ కళ ముందే వచ్చింది, మా నాన్నగారు చనిపోయాడు, లేకపోతే నాకు ఈ కళ ముందే వచ్చింది, దాన్ని నేను కోల్పోయాను, అయ్యో అని అంటారు. అప్పుడు చాలామంది నా దగ్గర చెప్పినటువంటి విషయం ఏంటంటే, మా తండ్రి గారు చనిపోయే ముందు నాకు కళ వచ్చిందండి అని అన్నప్పుడు, మరి నీకు కళ వచ్చినప్పుడు దేవుడు నీకు ముందే బయలుపరిచాడు కదా, దానికి తగినట్టుగా నువ్వేం చేసావు అని నేను నాకు తెలిసి 2-3 అడిగాను ఈ ప్రశ్న. నేను 2-3 నాతో చెప్పారు. అప్పుడు అడిగినప్పుడు, మాకు తెలియదు, మాకు ఇలాగని తెలియదు కదా, కళ వచ్చినప్పుడు దానికి స్పందించాలని, మాకు దర్శనం కలిగినప్పుడు దానికి స్పందించి అది జరగకూడదని యేసుక్రీస్తు వారి నామంలో మా నాన్నగారిని కాపాడమని ప్రార్థించాలని నాకు తెలియదు, అయ్యో అయితే దేవుడు ముందే చూపించాడా నాకు అని బాధపడిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు మనకు దర్శనాలు, కళలు ఇవ్వడం వేరు, దానిని మనం అర్థం చేసుకోవడం వేరు, దానిని గ్రహించడం వేరు. అదే విధముగా దానికి తగినట్లుగా రెస్పాండ్ అవ్వడం వేరు, దానికి తగినట్లుగా లోబడడం వేరు. ఆత్మలో ప్రతిదీ మెట్టి మీద మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. కళ రావడం వేరు, దాన్ని అర్థం చేసుకోవడం వేరు, తర్వాత స్పందించడం వేరు, స్పందించిన తర్వాత విశ్వాసంతో దానికి లోబడడం వేరు. ఆత్మలో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది సాతానిచ్చిన కళ, దేవుడిచ్చిన కళ. సాతాను ఎలా దాడి చేయబోతున్నాడు నీ కుటుంబం పైన అని దేవుడు ముందే చూపించినప్పుడు ఒక రెస్పాన్సిబుల్గా మనం దానికి తగినట్లుగా స్పందించకపోతే మన జీవితంలో అది నష్టాన్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇంకా చూస్తే కనుక చాలా చోట్ల మీరు గ్రహించుకున్నారు అని యేసుక్రీస్తు వారు కూడా అంటారు. అంతెందుకు, యేసుక్రీస్తు వారు సిలువేయబడిన తర్వాత 3వ రోజున లేచిన తర్వాత అప్పటికి కూడా
లూకాసు వార్తలో 24వ అధ్యాయం 45వ వచనం దగ్గర యేసుక్రీస్తు వారు లేఖనాలు గ్రహించినట్లు తన శిష్యుల యొక్క మనస్సును తెరిచెను. అప్పుడు వారు ఆ లేఖనాలను అర్థం చేసుకున్నారు, ఆ లేఖనం యొక్క భావాలని గ్రహించారు అని బైబిల్ చదివిస్తుంది. ఏం జరిగింది? అప్పటి వరకు ఆ లేఖనాలను వాళ్ళు గ్రహించలేకపోయారు, ఆ బైబిల్ యొక్క భావాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ లేఖనాలను గ్రహించేటువంటి ఆ శక్తితోటి వారి యొక్క మనసులను తెరిచినట్లుగా మనకు బైబిల్ చదివిస్తుంది. అంటే మరొక స్థాయిలోనికి వాళ్ళు ప్రవేశించారు. లేఖనాన్ని అర్థం చేసుకోవడం మరొక స్థాయి. చదవడం వేరు, చదివింది అర్థం చేసుకోవడం వేరు, అర్థం చేసుకున్న దానికి లోబడడం వేరు. ఇంకా చూస్తే గనక యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో అంటాడు, మీరు నా మాటలు ఎలా గ్రహింపకున్నారు? ఎందుకు మీరు నా మాటలు గ్రహించలేకపోతున్నారు? అంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓహో, అంటే మీరు నా బోధ వినట్లేదు, మీరు నా బోధ వినాలని అనుకోవట్లేదు, అందువలనే నా మాటలు గ్రహించలేకపోతున్నారు. చూడండి ఎంత వివరంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మీకు నా మాటలు ఎందుకు అర్థం కావడం లేదంటే నా బోధ మీరు వినట్లేదు. మాటలు వేరు, బోధ వేరు. బోధ అంటే టీచింగ్, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, వివరంగా వివరించడం వేరు. ఆ వివరాన్ని మాటలు అయితే వింటున్నారు, కానీ వీళ్ళు ఆ మాటల యొక్క ఆ బోధని, ఆ టీచింగ్ని వీరు వినట్లేదు. మాటలు వేరు, టీచింగ్ వేరు, ఎక్స్ప్లెనేషన్ వేరు. చదువుతున్నారు కానీ లేఖల్ని, ఆ లేఖల వెనక, ఆ లేఖనాల వెనక, ఆ వాక్యం వెనక బోధ కూడా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు చేసే బోధ కూడా ఉంటుంది. మనం చదివిన దాని వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గనక మనం చూస్తే 2వ అధ్యాయం 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. 2వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ చదువుతున్నానండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఇది అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ మాత్రమే కాదు, తన జీవితంలో తన సేవా పరిచర్యలో ఒకానొక సీక్రెట్ని తాను బయలుపరుస్తున్నాడు. తను అనుసరిస్తున్నటువంటి సీక్రెట్ తననేదైతే బయలుపరిచిందో, తన యొక్క బోధలు కావచ్చు, తన యొక్క పరిచర్య కావచ్చు, శక్తివంతంగా మారడానికి ఏదైతే ఉపయోగపడిందో ఆ యొక్క సీక్రెట్ని పౌలు గారు, అపోస్తులుడైన పౌలు గారు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. మనతో చెప్పకనే చెబుతున్నాడు. అదేంటనంటే ఆత్మ బోధించుచున్న ఆత్మ నేర్పు మాటలతో అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే వాళ్ళకి నేర్పిస్తున్నాడో, ఏదైతే వాళ్ళకి బోధిస్తున్నాడో దానినే వీళ్ళు మనకి బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించిందే పౌలు గారు తీసుకొచ్చి మనకు బోధించాడని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, ఇది ఎంత గొప్ప రహస్యమో. పౌలు గారి యొక్క పరిచర్యని, ఆయన లేఖనాల్ని ప్రభావవంతం చేసినటువంటి ఆ యొక్క శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధ, ఆత్మ నేర్పు మాటలతో. పరిశుద్ధాత్మ నుంచి వాళ్ళు విన్నారు, పరిశుద్ధాత్మ వివరించింది వాళ్ళు విన్నారు. లేఖనాలను మాత్రమే వాళ్ళు చదవలేదు. బైబిల్ చదివిన తర్వాత, లేఖనాలు చదివిన తర్వాత దాని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో దానిని వాళ్ళు విన్నారు. దాన్నే ఏమన్నాం ఇందాక, రేమ, ప్రత్యక్షత. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత వాళ్ళు పొందుకున్నారు. ఆ ప్రత్యక్షత గల మాటలను
సంఘంతో పంచుకున్నారు. మనం చదివినది మనం గ్రహించకపోతే, బైబిల్ ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంది, బైబిల్ చదివితేనే సరిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. చదివింది గ్రహించుకోవాలి, చదివింది అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ రీడింగ్. మీరు ఒక్క వచనాన్ని చదవండి, ఒక్క రోజుకి ఒక్క వచనాన్ని చదవండి, సమస్య ఏమీ లేదు. కానీ ఆ ఒక్క వచనాన్ని అయినా పరిశుద్ధాత్మ దేవుని నుంచి వినండి. ఆయన ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం బోధిస్తున్నాడు. ఆ ఒక్క వచనమైన రోజుకి ఒక్క వచనమైన ఆ వచనంలో నుంచి మనం వినగలిగితే మన జీవితాలు ప్రభావవంతంగా మారతాయి, మన పరిచర్య ప్రభావవంతంగా మారుతుంది. రోజుకు 10 అధ్యాయాలు చదివేయాలని టార్గెట్ పెట్టుకుంటున్నారా? మంచిదే, నేను కాదని అనట్లేదు. 10 అధ్యాయాలు చదవండి, కానీ ఆ 10 అధ్యాయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుని నుంచి వినాలని, పరిశుద్ధాత్మ దేవుడు గారు చెప్పింది అర్థం చేసుకోవాలని, ఆ వాక్యం యొక్క భావం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించండి. ఇలా చేయకుండా ఆ వాక్యం యొక్క భావాన్ని గనుక మీరు గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా బైబిల్ చదువుకుంటా వెళ్తే గనక మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. సాతాను మోసం చేస్తుందని అనొద్దు, దయచేసి సాతాను నాపై దాడి చేస్తున్నాడని అనొద్దు. ఈ విషయంలో అయితే ఒకవేళ మీరు దేవుని నుంచి వినకుండా, గ్రహించకుండా పైన నామకార్థానికి గనక మీరు బైబిల్ని చదువుకుంటా వెళ్తుంటే గనక ఖచ్చితంగా మిమ్మల్ని మీరే మోసము చేసుకుంటున్నారు. ఇందులో పాపం అపవాదికి కూడా ఎటువంటి సంబంధం లేదు. అపవాదిని నిందించవద్దు. ఇది మనం చేసుకున్నటువంటి తప్పు. పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ నపుంసకుడు ఫిలిప్పుతో అన్నాడు ఏమనంటే, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగ అర్థం చేసుకుంటాను? అంటే ఎవరైనా నాకు బోధించుకుంటే నేను ఎలాగో అర్థం చేసుకుంటాను? అప్పటికి నపుంసకుడికి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, పిలుపుకుంది కాబట్టి, పిలుపు అభిషేకించబడినటువంటి వ్యక్తి కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు పిలుపును తీసుకెళ్లి పిలుపు ద్వారా ఆ నపుంసకుడికి బోధించాడు. అంటే ఈ నపుంసకుడు అన్నాడు, నాకు ఎవరూ లేరు త్రోవ చూపడానికి. ఇక్కడ పౌలుకి పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు, ఆత్మ అంటే నేర్పించడానికి. పిలుపుకున్నాడు, కానీ ఈ నపుంసకుడికి లేడు. కాబట్టి అతను ఏం చదువుతున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు, నిత్య జీవాన్ని కనుగొనలేకపోయాడు, యేసుక్రీస్తు వారిని తన జీవితంలో కనుగొనలేకపోయాడు, దేవుని చిత్తాన్ని కనుగొనలేకపోయాడు. దేవుని చిత్తం ఏంటి? ప్రతి ఒక్క మనిషి జీవితంలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని, యేసుక్రీస్తు దేవుణ్ణి అంగీకరించి మనం రక్షణ పొందాలన్నదే. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం పాపక్షమాపణ పొంది నిత్య జీవం పొందాలి, ఈ లోకంలో మనం సంతోషంతో జీవించాలన్నదే దేవుని చిత్తం. అదే దేవుని చిత్తాన్ని ఈ ఫిలిప్పు అర్థం చేసుకోలేకపోయాడు. యేసుక్రీస్తు వారు యెహోవా దేవుని చిత్తమని, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని ఇతను గ్రహించలేకపోయాడు. ఇతని దగ్గర వాక్యం అయితే ఉంది, లేఖనాలు అయితే ఉన్నాయి, కానీ దానిని ఇతను గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు వచ్చి బోధించడం వలన తను గ్రహించుకున్నాడు, రక్షణ పొందాడు. మనకి పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు మనకు త్రోవ చూపించడానికి. ఈ రోజు వరకు మీ జీవితంలో దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోయారా? దేవుని ప్రణాళికలేంటో మీ జీవితంలో అర్థం కాలేదా? దేవుడు అసలు నా కోసం ఏమనుకుంటున్నాడు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? అయితే బోధించేవారు మీకు ఎవరూ లేరా? మీకు వివరించేవారు ఎవరూ లేరా? దేవుని చిత్తాన్ని చూపించేవారు, బయలుపరచేవారు మీకెవరూ లేరని మీరు బాధపడుతున్నారా? అయ్యో, దేవుని చిత్తాన్ని నాకు పూర్తిగా చెప్పేవాళ్ళు, నాకు అర్థమయ్యేలా బోధించేవాళ్ళు, నన్ను బలపరిచేవారు, నన్ను నడిపించేవారు ఎవరైనా ఉంటే బాగున్ను అని మీరు అనుకుంటున్నారా? నపుంసకుడు వలె ఎవడైనా ఉంటేనే కదా నేను ముందుకెళ్ళగలను అని చెప్పినట్లుగా ఈరోజు కూడా మీరు అయ్యో నాకెవరైనా ఉంటే బాగున్ను, నాకెవరైనా ద్రోవ చూపితే బాగున్ను అని మీరు అనుకుంటుంటే ఆ ఎవరో కాదు, కానీ ఆ ఎవరు ప్లేస్లో పరిశుద్ధాత్మదేవుని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మదేవుని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చి ఆయనే సర్వసత్యంలోకి నడిపిస్తాడని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో చెప్పాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు, 1, 2 సర్వసత్యంలో నడిచేదరు.
చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చినప్పుడు, త్రోవ చూపినప్పుడు మనకి శక్తి వస్తుంది, మనం శక్తివంతులం అవుతాం. రెండోది, సత్యాన్ని గ్రహించగలుగుతాం, దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాం. ఈ రోజు వరకు మీ దగ్గర అన్నీ ఉండొచ్చు, బైబిల్ ఉండొచ్చు, సంఘమే ఉండొచ్చు, మీరు పెద్ద సంఘాన్ని నడిపిస్తూ ఉండొచ్చు, లేదా పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేస్తూ దేవుని చిత్తంలో చక్కగా ఎంతో దేవుణ్ణి సంతోషపెడుతూ ఉండొచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవడం వలన ఎక్కడ ఎలా నడవాలో, ఎప్పుడు ఏం చేయాలో మీకు ఈ రోజు వరకు అర్థం కాలేదేమో, లేదా తికమక పడుతూ ఉన్నారేమో, ఏం చేయాలో ఎలా చేయాలో అని. అయ్యో, నాకు సాటి అయిన సహాయం లేదే అని మీరు బాధపడతా ఉన్నారేమో. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో పరిశుద్ధాత్మతో నేను నింపబోతున్నాను, నీకు త్రోవ చూపువాడు ఈయనే, నిన్ను నడిపించేవాడు ఈయనే అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజే మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోబోతున్నారు. ఆ త్రోవ చూపేవాళ్ళు, మిమ్మల్ని నడిపించేవాళ్ళు, మీ పక్షాన నిత్యము ఉండేవారు, ఆ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని అభిషేకించి నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. దేవా, త్రోవ చూపు వారు లేని ఎడల మేము ఎలాగ ముందుకెళ్ళగలుగుతాం? మేము ఎలాగో అర్థం చేసుకుంటాం నీ చిత్తాన్ని? ఎలాగో ఆత్మలో మేము వ్యవహరించగలుగుతాం? ప్రభువా, ఆత్మలో మేము ఎట్లా బిహేవ్ చేయగలుగుతాం, ఎట్లా డీల్ చేయగలుగుతాం ఆత్మీయ విషయములను? తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా, ఆత్మీయ విషయాలు మాకు తెలియడం లేదు ప్రభువా. ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలియడం లేదు దేవా. ఎలా ప్రార్థించాలో మాకు రావడం లేదు. వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మాకు తెలియడం లేదు ప్రభువా. వాక్యాన్ని ఎలా బోధించాలో మాకు తెలియడం లేదు దేవా. మా ప్రభువా, సాతానుతో ఎలా పోరాడాలో మాకు తెలియడం లేదు. మాకు త్రోవ చూపు వారు ఈ రోజు వరకు లేరేమో దేవా. అయితే నా దేవా, నీ చిత్తాన్ని బయలుపరచడానికి దేవా, నీ ప్రత్యక్షతనివ్వడానికి, నీ శక్తితో నింపడానికి మాకెవరూ లేరేమో. కానీ ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మతో నువ్వు మమ్మల్ని అభిషేకిస్తున్నందుకే వందనాలు. ఇప్పటికే అభిషేకించిన వారు కొంతమంది ఉన్నారు దేవా, వారిని నీ స్వరము ద్వారా నడిపిస్తున్నందుకే వందనాలు. ఎట్లాగైతే నీ చిత్తాన్ని అన్నపుంసకుడి జీవితంలో నెరవేర్చినావో, ఎట్లాగైతే అన్నపుంసకుడి జీవితాన్ని ప్రభువా దేవా ఒక్క గడియలోనే తిప్పిపారేసినావో, నిత్య జీవానికి ప్రభువా నడిపించినావో, అదే విధముగా ప్రభువా ఈ ప్రార్థనలో పాల్గొన్న వారి అందరి పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చండి. పరిశుద్ధాత్మతో వారిని నింపండి నా దేవా. ఆ వాక్యం యొక్క భావాన్ని గ్రహించువారుగా చేయండి. వాక్యమును, నీ చిత్తమును, నీ కలలను, నీ దర్శనములను అర్థం చేసుకుని వారుగా చేయమని, వీరి యొక్క మనసులను, హృదయములను తెరవమని, ఆత్మలో మరొక స్థాయికి ప్రభువా వీరిని తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. దానియేలు, నువ్వు మరొక స్థాయిలోకి ప్రవేశించవలసి ఉన్నది. ఈ రోజు వరకు నీకు దర్శనాలు వస్తున్నాయి, కానీ దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి వాటిని అర్థం చేసుకుని గ్రహించే స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళడానికి, నీకు శక్తినివ్వడానికి దేవుడు నన్ను పంపించాడు అని చెప్పి దూత ద్వారా ప్రభువా దానియేలుని బలపరిచిన దేవుడవు దేవా. నా ప్రభువా, మరి ఇక్కడ ఎంతమంది అయితే ప్రభువా మరి వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు, నీ చిత్తాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, వారందరినీ కూడా మీరు అభిషేకించి మీరు నడిపించమని, ఆత్మ నేర్పుచున్న మాటలతో దేవా మేము ఆత్మ నేర్పిన మాటలనే మేము బోధించుచున్నామని పౌలు తన యొక్క రహస్యాన్ని బయటపెట్టాడయ్యా దేవా. పౌలుని ఆ విధంగా మార్చిన పరిశుద్ధాత్మ దేవుడా, పౌలుకి నేర్పించిన దేవుడా, పౌలును బలపరిచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడా, పౌలును అభిషేకించిన పరిశుద్ధాత్మ దేవుడా, పౌలు ద్వారా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసిన పరిశుద్ధాత్మ దేవుడా, పౌలుకి రహస్యములను, మర్మములను బయలుపరిచిన దేవుడా, గొప్ప సేవకునిగా ప్రభువా, గొప్ప అపోస్తలుడిగా మార్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రోజు నుంచి మా అందరినీ కూడా నువ్వు అభిషేకిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, నువ్వు నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ, నా తండ్రి, నా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, యేసుక్రీస్తు వరంలో ప్రార్థిస్తూ అదేవా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నమ్మి పొందుకుంటున్నాం తండ్రి. ఆమీన్, 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 ఆమీన్. ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ పెరుగుతుంది, అనేక మందికి తెలిసేలా జరుగుతుంది. సత్యవాక్యాన్ని
అనేక మందికి చేరవేయడంలో మీ వంతు పాత్రగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్.